నమస్కారం. జై వాసవి. మహబూబ్నగర్ పట్టణ ప్రజలందరికీ కూడా పవిత్రమైన వినాయక నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు గురువారం. ప్రతిరోజు కూడా స్వామివారికి అష్టకైంకర్యాలతో మేము ప్రతిరోజు కూడా పవిత్ర పూజలు నిర్వహిస్తూ ఉన్నాం. మేము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మొదటి ప్రాధాన్యంగా మట్టి వినాయకుడిని పూజిస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా మేము మట్టి వినాయకుడిని పూజించుకోవాలి, మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి. ఈరోజు మన పర్యావరణాన్ని మనం రక్షించుకుంటేనే రేపు భావి తరాలకు మనం మంచి వాతావరణాన్ని అందించిన వాళ్ళం అవుతామన్న ఒక మంచి ఉద్దేశంతో మా ఆలయ ప్రధాన అర్చకులు గౌరవనీయులు గొండెల రాఘవేంద్ర శర్మ గారి సూచనలు, విలువైన సలహాల మేరకు శాస్త్రీయంగా సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం మేము మా వాసవిమాత ఆలయంలో నిర్వహించే ప్రతి కార్యక్రమం, ప్రతి పూజలో కూడా ఆయన సలహాలే ప్రధాన ధ్యేయంగా మా పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి సపోర్ట్తో మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం యోజన సంఘానికి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలు, మొదటి వినాయక నవరాత్రి ఉత్సవాలు యోజన సంఘానికి ఉన్నటువంటి 3 కార్యక్రమాల్లో అతిపెద్ద కార్యక్రమం వినాయక నవరాత్రి ఉత్సవాలు. కాబట్టి 9 రోజులు ప్రతిరోజు మినిమం 700 నుంచి 1000 మంది దాకా భక్తులు వస్తూ ఉన్నారు. 1000 మందికి ఎవరికి కూడా ఒక్క వ్యక్తికి కూడా ప్రసాదం తక్కువ కాకుండా చూసుకుంటా ఉన్నాం. ప్రతి భక్తులను కూడా మా కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి అందుబాటులో అన్ని వసతులు, సౌకర్యాలు మేము అందిస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి గరిక పూజలో భాగంగా కూడా 1000 పెన్నులు, 500 బుక్కులు, ఒక 200 పలకలు కూడా స్వామివారికి గరిక పుష్పార్చనలో సమర్పించి మండపానికి విచ్చేసినటువంటి ప్రతి భక్తులు కుల మత భేదాలు ఎటువంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ప్రసాదంగా స్వామివారి దగ్గర పెట్టి పూజించినటువంటి పెన్నులు, పుస్తకాలను చిన్న విద్యార్థులకు అందించడం జరిగింది. ఇటువంటి మంచి వినూత్నమైన కార్యక్రమాలకు మేము శ్రీకారం చుడుతూ ఉన్నాం. రేపు కూడా అతి కీలక ఘట్టం 9 రోజుల నవరాత్రుల్లో మా యోజన సంఘానికి అత్యంత కీలక ఘట్టం రేపు జరగబోతూ ఉంది. మన పక్కనే ఉన్న వాసవిమాత ఆలయంలో 9 హోమగుండాలలో దగ్గర 50 మంది గణపతి మహా హోమంలో పాల్గొంటూ ఉన్నారు. అది కూడా మా ఆలయ ప్రధాన అర్చకులు గొంజాల రాఘవేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుంది. మా అయ్యగారు ఏ ఒక్క కార్యక్రమం చేసినా దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక మీనింగ్ ఉంటుంది, దాని యొక్క సారాంశం ఏంది. ఊక హోమం అంటే ఏదో కట్టెలేసి మంట పెట్టి పూజ చేసేది కాదు కదా. దాని సాంప్రదాయం ఏంది, హోమం ఎందుకు నిర్వహిస్తాం, దాని కథ ఏంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి భక్తునికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పి మరి ఆయన పూజలు చేస్తారు. ఇక్కడే మనకు కనిపిస్తూ ఉన్నారు మన ప్రధాన అర్చకులు. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం